చంద్రశేఖర, లక్ష్మీనారాయణ, మీనాక్షి తల్లి. నేను అక్కడ ప్యారెట్లు బట్టి పోల్చాను మీనాక్షి తల్లిని. వైష్ణవి, గణేశుడు అన్నీ కూడా రీస్టోరేషన్స్. ఇది విష్ణు భగవానుడు, వరాహమూర్తి, వారాహి. ఇది నేను ఎక్కడ చూడలేదు, ఇది కొంచెం కొత్తగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ గుజరాత్ అండి. నేను ఇప్పుడు సూరత్లో ఉన్నాను. సో లోపలికి వెళ్ళి రూమ్ అయితే తీసుకున్నాను. 1200 తీసుకున్నారు 2 రోజులకి. మరి నేను ఊరికి ఖాళీగా రూమ్లో ఉండి ఏం చేస్తా అని చెప్పేసి కాసేపు పరిశోధన చేసి ఇక్కడ ప్లేసెస్ ఏమున్నాయని తెలుసుకొని ఫస్ట్ అయితే మనకి సూరత్ కెసల్ అయితే ఉంది, అక్కడికైతే నేను వెళ్తాను. మా మోదీజీ గారు ఎదురుగా ఉన్నారు. సో ఇక్కడ మనకి కెసల్కి వెళ్ళే ప్రయాణంలో మనకి ఇదిగోండి ఇక్కడ జావియర్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, చాలా పెద్ద ఇన్స్టిట్యూట్. నేనైతే ఇంకా కెసల్కి వెళ్ళలేదు. కెసల్కి వెళ్ళి ఆ విషయాలన్నీ మీకు అక్కడ తెలియజేస్తాను. మొత్తం చాలా ఎండగా ఉందండి. గుజరాత్లో మాత్రం హిందీ రాకపోతే చాలా కష్టం అండి. ఇంకా నేను ఇక్కడ నుండి నా ప్రయాణం ఎలా సాగుతుందో ఏదో తెలియదు. ఇప్పుడు మామూలుగా ఒక ఆటో ఊబర్ బుక్ చేసుకుంటేనే నానా తంటాలు పడి వచ్చాను ఇక్కడికి. చూద్దాం మరి ఎంతవరకు అవుతుందో, సాధ్యపడుతుందని. సో ఎండ విపరీతంగా ఉంది, కానీ ఇదిగోండి ఫైనల్ అయితే నేను సూరత్ కెసల్కి అయితే వచ్చాను. సూరత్ కెసల్ని కెసల్ ఫోర్ట్ కూడా అంటారు. సో ఇదంతా మనకి బయట నుండి చూపిస్తున్నాను, కానీ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. సో గూగుల్ అయితే 500 అని చెప్పారు, కానీ లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఎంత ఛార్జ్ చేస్తారని నాకు తెలియదు. సో లోపలికి అయితే వెళ్ళి మనం చూద్దాం. సో ఇదిగోండి, ఇది మనకి బ్యాక్ కౌంటర్. ఇక్కడ మనం లగేజ్ అయితే పెట్టేసుకోవాలి. నా టికెట్ కౌంటర్ అనేది 122. సో ఇది పెట్టుకొని మనం లోపలికి అయితే వెళ్దాం. సో ఫోటోగ్రఫీ అలౌడ్ కాదు, ఇంకా తెలియదు. సో ఇదే టికెట్ కౌంటర్ అండి. మనం టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకుని లోపల బ్యాగ్ పెట్టేసి మనం కెసల్ లోపలికి వెళ్ళాలి. సో నేనైతే చక్కగా ఇదిగో బ్యాండ్ అయితే ఇచ్చారు, ఇదే మనకు ప్రూఫ్ అనమాట టికెట్ తీసుకున్నట్టు. సో కెసల్ లోపలికి అయితే వెళ్దాం. ఇదంతా బయట భాగం. సో చాలా నేను అనుకున్న దానికన్నా చాలా పెద్ద కట్టడం అండి ఇదంతా. సో ఇది మనకి 16th సెంచరీలో కట్టించడం జరిగింది. సుల్తాన్ మొహమ్మద్ III అనే సుల్తాను ఈ కట్టడం అయితే కట్టించడం జరిగింది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎటు ఎంట్రన్స్ ఏంటో తెలియదు. సో ఇది మనకి మకాయ్ పుల్ చోర్ బజార్ దగ్గర ఈ నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. సో లోపలికి అయితే వెళ్తాను, ఏమున్నాయని నాకు తెలియదు. చక్కగా వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. సో ఇది కూడా అండి ఫైనల్ అయితే ఎంట్రన్స్కి అయితే వచ్చాం. సో నాకు తెలిసి మనం దూరం నుండి చూసుకోవడమేమో. ఇది 100 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు ఇది ఫోర్ట్కి. Which is the entrance? Okay. Okay. 15 minutes. Okay. సో మొత్తం సూరత్కి సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ ఉంటాయండి. ఇదిగోండి ఫార్మర్ తుగ్లక్ వాల్ట్, హెరిటేజ్ వాటర్ ట్యాంక్ గార్డెన్, బ్రిటిష్ బారాక్స్. అప్పుడు సుల్తాన్లో మనకి అక్కడ మిలిటరీ అటాక్ జరిగేటప్పుడు అతి శక్తివంతంగా అయితే ఈ ఫోర్ట్ అయితే కట్టించడం జరిగింది. ఐరన్తోని మనకి మెటల్ రాక్స్ ఇవన్నిటితోనైతే మెటల్ లీడ్స్తోని ఇవన్నీ కట్టించడం జరిగింది. చూడండి ఇది మన 16th సెంచరీలో మనకి సుల్తాన్ మొహమ్మద్ అంది 16వ సెంచరీలో కట్టించడం జరిగింది. మనకి ఇక్కడ 1700 మ్యాప్స్ ఓనర్స్ గేట్వేస్, అవన్నీ కూడా గేట్వేస్. అవన్నీ కనిపిస్తుంది కదా, అది మనకి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అండి. ఇదంతా కూడా మనకి ఫోర్ట్. చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉందండి. మొత్తం సూరత్కి సంబంధించిన విషయాలు, మనకి ఫోర్ట్లో ఉన్న విషయాలు అన్నీ కూడా మనకి ఇక్కడ తెలియజేశారు. చాలా అద్భుతంగా ఉంది. మొత్తం మనకి అక్బర్ సామ్రాజ్యం దగ్గర నుండి మొత్తం సుల్తాన్ సామ్రాజ్యం వరకు మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో నేను ఇదిగోండి మిగతా భాగంకి అయితే వెళ్తాను. డెఫినెట్గా మీరు వచ్చిన వెంటనే మనకి ఫోర్ట్ గురించి వివరాలని మనకు తెలియజేస్తారు. దాని తర్వాత మనకి ఫోర్ట్ లోపలికి వెళ్తే ఏదైనా అర్థం అవుతుంది, లేకపోతే ఏం అర్థం అవుతుందండి. మొత్తం మనకు కనిపిస్తున్నాయి కదా బేస్ టవర్స్. ఆ టవర్స్ అన్నీ కూడా మనకు 5 టవర్స్ అయితే ఉంటాయి.
సో ఇది కూడా మనకి 5 యూనిట్ దీనిలో అయితే కట్టించడం అయితే జరిగింది. సో మాకు అక్కడ 15 మినిట్స్ వీడియో చూశాక మేము లోపలికి వస్తున్నాము. ఇంకా ఏవో ఉన్నాయి, 100 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. సో ఇదిగోండి వ్యూ ఆఫ్ సూరత్. మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, కానీ ఆల్మోస్ట్ చాలా వరకు అయితే ఫోర్ట్ గురించి వివరాలని మీకు ఆ వీడియో తెలియజేస్తారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఖుదావత్ ఖాన్ అంటే మనకి గూగుల్లో కానీ వికీపీడియాలో కానీ మనకి సుల్తాన్ మొహమ్మద్ III అతను కన్స్ట్రక్ట్ చేసినట్టు ఉంటుంది. కానీ మనకి అతను ఆ పని అంతా, ఈ ఫోర్ట్ కట్టే పని అంతా మనకి సఫీ అగా అనే టర్కిష్ సోల్జర్కి అప్పచెప్పడం అయితే జరుగుతుంది. ఆ టఫీ అగానే మనం ఖుదావత్ ఖాన్ అంటారండి. సో ఇదిగోండి మనకి శివగారి గజ్జారు. సో ఇన్ఫర్మేషన్ అనేది నాకు కొంచెం తెలియదు, పైగా మీకు చూపిస్తున్నాను. సో శివానంద్ స్వామి వీళ్ళందరూ ఫోర్ట్కి కట్టేటప్పుడు వీళ్ళందరూ భాగస్వాములు. అర్జున్జీ. సో ఇదంతా మ్యాప్. సో 1700 సెంచరీ నుండి ఇదంతా మనకి 16th సెంచరీలో కట్టించడం జరిగింది, కానీ మనకి 17th సెంచరీ ఎవల్యూషన్ ఇదంతా. సో ఇది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి సూరత్ క్యాసల్ ముందుగా ఉండేటప్పుడు, తర్వాత రిస్టోర్ అయిన తర్వాత ఇదంతా కూడా. సో మనకైతే వాళ్ళు డిలీట్ చేయమంటారో ఏమో తెలియదు. సో ఇదిగోండి ఇదంతా ప్రీవియస్గా తర్వాత సో బజిగురి మున్షి. సో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది మనకి మినియేచర్ బోర్డ్స్ అండ్ పాట్స్. ఇవన్నీ కూడా ద కలెక్షన్ ఈజ్ డిస్ప్లేస్డ్ హియర్ ఫ్రమ్ ఎస్వి పటేల్ మ్యూజియం. ఆ మ్యూజియం కూడా సెపరేట్గా ఉంది. ఆ మ్యూజియం కూడా నేను వెళ్తాను రేపు. సో విజయవాడ. సో వీళ్ళందరూ ఫోర్ట్కి సంబంధించిన వ్యక్తులు. సో ట్రేడ్స్ అండ్ ద కలెక్షన్ ఈజ్ డిస్ప్లేస్డ్ హియర్ ఫ్రమ్ ఎస్వి పటేల్ మ్యూజియం. అంటే ఆ మ్యూజియం కూడా ఉంది సపరేట్గా. సో నేను వీలైతే అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను. సో ఇదిగోండి ఇదంతా కూడా మనకి థ్రోన్ ఆఫ్ నవాబ్స్. సో వీళ్ళందరూ కూడా మనకి బిజినెస్ మ్యాన్స్ అండి. మనకి ఇదిగోండి భీమ్జీ పరేఖ్, ఆదేశర్ కొట్వాల్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు సెపరేట్గా నేను మళ్ళీ చదువుతాను. పోయిట్ ఇదిగోండి రచయిత నర్మాద్. సో క్యాసల్ రిస్టోరేషన్ ప్రాసెస్ ఇదంతా ఉంది. ఇది సూపర్ అద్భుతంగా ఉందండి. ఇదంతా ఇదిగోండి చాలా బ్యూటిఫుల్. ఇది చాలా చాలా బాగుంది. మనం లోపలికైతే వెళ్ళడానికి లేదు, కానీ ఇప్పుడు ఇలానే చూపించేస్తున్నాను. వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ మనకి ఇదిగోండి స్పెషల్ డెసిషన్స్, రిమూవల్ ఆఫ్ పార్షియన్ పాల్స్, ఫినిషింగ్ డెసిషన్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించారు. సో చాలా బాగుందండి. 100 రూపీస్ కంటే ఇదంతా 100% వర్త్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆఫ్ ది సూపర్ క్యాసల్. సో చాలా శక్తివంతంగా అయితే మనకి టర్కిష్ సోల్జర్ అనేది సఫీ ఆగ్నా అనే వ్యక్తి, అదే ఖుదావత్ ఖాన్ అన్నాడు కదా, అతను కట్టించడం అయితే జరిగింది సుల్తాన్ మొహమ్మద్ దీంట్లో. సో చక్కగా లోపలికైతే వెళ్ళి మనకి ఇదంతా కూడా మనకి ఓల్డ్ క్యాసల్ అప్పుడు ఎలా ఉందో ఇదంతా రిస్టోరేషన్ అయితే మనకు చూపించారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి క్యాసల్. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదంతా మనకి కెనాన్స్ ఇవన్నీ.
సో తంజావూరులో చూపించింది అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ది బిగ్గెస్ట్ కెనాన్, ఇది ఇవన్నీ స్మాల్ కెనాన్స్ ఇవన్నీ. సో ఇదిగోండి ఇవన్నీ ఆ ఉండలు తీసి వదిలి కొడతారు. సో ఇదిగోండి మనం అంతగా క్రాఫ్ట్ గ్యాలరీకి ఇప్పుడైతే వచ్చాం. ఇది మ్యూజియం హిస్టరీ అంతా మనకి ఇక్కడ నీట్గా వివరించారు. మొదట్లో మనకు ఉంది అంతా కూడా మనకి వేరే లాంగ్వేజ్లో ఉంది. సో ఇక్కడ ఇంగ్లీష్లో అయితే నీట్గా ఇచ్చారు. సూరత్ సిటీ మ్యాప్ ఇదంతా, మన సెంట్రల్ జోన్ నుండి నా వెస్ట్ జోన్ వరకు ఇదంతా కూడా సూరత్ మ్యాప్. ఇదిగోండి అప్పట్లో స్టోన్స్ ఇవన్నీ, హ్యాండ్ యాక్స్, బర్న్, ఓవేట్, స్క్రాపర్. సో ట్రేడింగ్ కమ్యూనిటీస్ మనకి సూరత్ అనేది మనకి మోస్ట్ ఫేమస్గా ఏంటంటే ఎక్కువ మంది బిజినెస్ ట్రేడ్ అనేది ఇక్కడ ఎక్కువ సూరత్లో జరిగేవండి. సో మనకి అక్బర్ సుల్తాన్ ఉన్నాడు కదా, అక్బర్ అనేది మనకు మొట్టమొదటిసారిగా తాపీ రివర్ మధ్యలో ఉన్న ఈ ఫోర్ట్ని చూసి ఈ సమీపం వైపు వచ్చి మనం ఇరాన్ నుండి ఎందుకు వెళ్ళాలి, సూరత్ దగ్గర నుండి మనం ఒక పాయింట్ పెట్టుకొని ట్రావెల్ చేద్దామని చెప్పి ఈ సూరత్ ఫోర్ట్ అనేది నిర్మాణం అయితే జరిగింది. సో ఇదిగోండి. సో మహారాష్ట్ర, ఇప్పుడు గుజరాత్ తర్వాత చాలా చాలా బాగున్నాయి. సో అప్పట్లో వాడిన వెపన్స్ ఇవన్నీ. సో యాక్స్, గుణబాము, వేరు వేరు పిలుచుకుంటాం. సో ఆర్మ్స్ అండి ఇది. ఇవన్నీ నైఫ్స్, స్వాట్స్. అప్పుడు మనకి చాలా వరకు మనకి సూరత్ మిలిటరీ అనేది వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి మొహమ్మద్ సుల్తాన్ ఆధ్వర్యంలో మళ్ళీ సూరత్ని మరీ మిలిటరీని అయితే గట్టిగా చేసి మళ్ళీ ఇదంతా బిల్డ్ చేశారండి. సో దానికోసం ఈ అటాకింగ్స్ జరుగుతున్నాయని చెప్పి ఈ ఫోర్ట్ అయితే నిర్మాణం జరిగింది. సో ఇది ఉన్నప్పుడు కొడవలు అంటాం మనం, ఈ డాగర్స్, నైఫ్స్ అండ్ సిక్కిల్స్ ఇవన్నీ. సో చూడండి, ఫార్మర్ టుగ్లక్ బిల్డింగ్. అది బిల్డింగ్ అంటే బిల్డింగ్ ఇక్కడ కనిపించలేదు కానీ స్వాట్స్ ఇవన్నీ, స్వాట్స్, డాగర్స్, అప్పట్లో వాడే పాటరీ అవి రికవర్డ్ ఫ్రమ్ ది కెనాన్ బాల్స్ లాగా ఉన్నాయి. ఇది కెనాన్ బాల్స్, మెటల్ కెనాన్ బాల్స్, స్టోన్ కెనాన్ బాల్స్. ఇవన్నీ కెజల్ అనేది మనకి తర్వాత ఆల్రెడీ ఇది కూడా రీస్టోరేషన్. దాని తర్వాత మనకి గుజరాత్ ప్రభుత్వం అనేది రీస్టోర్ చేసేటప్పుడు దొరికిన పరికరాలు ఇవన్నీ కూడా. సో నాకు ఇప్పుడు మెల్లమెల్లగా పైకి ఒక్క దానికి వెళ్ళేటప్పుడు నాకు మెల్లమెల్లగా ఒక్కటే అర్థమవుతుంది. సో ఇదంతా కూడా పాడుపడిన బిల్డింగ్ అయిపోయిన తర్వాత గుజరాత్ ప్రభుత్వం అనేది బయటకు వచ్చి చక్కగా ఇదంతా రీస్టోర్ చేసేటప్పుడు దొరికిన పరికరాలు ఇవన్నీ. ఇవి మనకు అప్పట్లో వాడే ఇండియన్ కాయిన్స్ ఇవన్నీ. సో జానపద పంచ్ మార్కెట్ కాయిన్స్ అని. మరి కింద ఉందైతే మరి మనకి వేరే లాంగ్వేజ్ ఉంది కాబట్టి మనకు తెలియదు. సో ఇంకొక జానపద కాయిన్స్ చిన్న రాళ్ళ ముక్కల్లో ఉన్నాయి. సో గవ్వలు, తెల్ల గవ్వలు, బ్రౌన్ గవ్వలు కనిపిస్తున్నాయి, నెమలేకలు. సో శత్రు కాయిన్స్ అంట. సో ఇదిగో మనం గవ్వలు అంటాం కానీ అప్పుడు గవ్వలు కూడా కాయిన్స్ లెక్క వాడేవారు. ఇదిగోండి బ్రౌన్ గవ్వలు. నేనంటే వైట్ అయితే చూశాను కానీ బ్రౌన్ ఎప్పుడు చూడలేదు. సో మొఘల్ కాయిన్స్. ఇది ఉదయ్పూర్. గుజరాత్ తర్వాత మళ్ళీ జైపూర్, ఉదయ్పూర్ వెళ్ళాలి. ఇదంతా ఉదయ్పూర్ కాయిన్స్. ఇది వదోదర. గ్వాలియర్ కాయిన్స్ అంటే గ్వాలియర్స్ అంటున్నారు కానీ ఏం కనిపించట్లేదు. ఇదిగోండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి కరెన్సీ నోట్స్ ఆఫ్ ఈస్ట్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ భూటాన్. అప్పట్లో మనకి ఇదిగోండి ఆస్ట్రేలియన్ డాలర్ అలా ఉండేది. ఇప్పుడు కూడా ఇప్పుడు లేవు కానీ అప్పట్లో ఉండేటప్పుడు అలా ఉన్నాయి. నెగ్లెక్ట్ అంటే ఇది భూటాన్. సో
ఇదిగో జపానీస్ కరెన్సీ నోట్స్ బాగా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్లీ మస్ట్ రికమెండెడ్ అండి. చక్కగా వస్తే బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సూరత్ ఫోర్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఈ కాయిన్స్ గ్యాలరీ ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇండియన్ కాయిన్స్ గ్యాలరీ, మొఘల్ కాయిన్స్, కాయిన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్టాచ్యూస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో దీని తర్వాత పైకి వెళ్దాం. సో ఫార్మర్ టోపులకు రాంపేట్స్ అండి, ఇవన్నీ అప్పుడు అలా ఉండేవి. సో దీన్ని చూస్తుంటే నాకు హైదరాబాద్లో ఒక మ్యూజియంకి వెళ్ళాను, ఇప్పుడు గుర్తు రావట్లేదు. లేట్ సెంచరీ కాయిన్స్ ఇవన్నీ కూడా 1 పైసా, 2 పైసా, 3 పైసా, నా దగ్గర 5, 6, 1, 2, 3, 5, 25 పైసా వరకు ఉన్నాయి. 1995 కాయిన్స్ వరకు ఉన్నాయి. 50 పైసా, 1 రూపీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అన్ని కాయిన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్లో ఉన్న 2 కాయిన్సే లేవు, కానీ మిగతా 1 పైసా దగ్గర నుండి అన్ని కాయిన్స్. నేను కూడా చిన్నప్పుడు కాయిన్స్ అయితే బాగా కలెక్ట్ చేసేవాడిని. ఇదండి ముందు అలా ఉండింది. దాని తర్వాత మనకి గుజరాత్ ప్రభుత్వం అనేది మెల్లమెల్లగా కింద ఉన్నవన్నీ కూడా తవ్వి రీస్టోర్ చేశారు. చాలా అద్భుతం అండి. ఎందుకంటే మన హెరిటేజ్ని మనమే కాపాడుకోవాలి. సో అక్కడ బసిల్నాల్పేటలో మనకి ఆ పాడుబడిన వెళ్ళను కూడా మనకి కేటీఆర్ గారు తవ్వి అది తీసి, అదే కేటీఆర్ ప్రభుత్వంలో తవ్వి తీసి బయటికి తీయడం అది జరిగింది. సో ఇదిగోండి ఇదంతా కూడా మనకి పాట్స్ అండ్ జార్స్ గ్యాలరీ. ఇదంతా అప్పట్లో రీస్టోర్ చేశారో లేకపోతే ఇవన్నీ కలెక్షన్స్ తెలియదు. ఇవన్నీ కూడా అప్పట్లో వాడే వెసల్స్, పాట్స్. ఇదిగోండి ఇవన్నీ కూడా నేను కూడా టచ్ చేయను. ఏన్షియన్ సూరత్ అండ్ కంటిన్యూయింగ్ కస్టమ్స్ ఇవన్నీ కూడా చూడండి. అక్కడ నీట్గా దాని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, కానీ ఇప్పుడు ఇది ఫోర్ట్ అంతా తిరగాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా చదవలేము. సో విచ్ లాంగ్వేజ్ ఈజ్ ఇట్ రిటర్న్ డౌన్? హిందీ హిందీ నైబు. సో ఇదిగోండి ఇప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కింద రాసిందంతా కూడా మనకి గుజరాతీలో రాశారు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది గుజరాతీస్ ఉంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ అని మనకు పైన ఇంగ్లీష్లో ఇచ్చి తర్వాత గుజరాతీలో ఇచ్చారు. సో ఏన్షియన్ గుజరాత్ అండ్ ట్రేడ్ జార్స్. సో ఇదంతా కూడా స్పైసెస్. అప్పట్లో ఇదిగోండి జీలకర్ర, లవంగాలు, యాలకులు ఇవన్నీ ఉన్నాయి. చెక్క, కర్ర, యాలకులు, అల్లం, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి. సో నాకు ఎంతగా ఏమనిపించిందంటే గవ్వలను కూడా కాయిన్స్గా అప్పుడు మనం అనుకునేటట్టు నాకు ఇదే ఫస్ట్ టైం విన్నాం. కాఫీ బీన్స్ అన్నారు, కానీ ఆ కాఫీ బీన్స్ కూడా బ్రౌన్గా ఉన్నాయి. కౌరీ ఇండియన్ కాయినేజ్ అంటే ఇదంతా. ఈ ఫోర్ట్ అంతా మనకి అదొక చాలా డిసిప్లిన్గా ఉందండి. నాకైతే అది ఫస్ట్ నచ్చింది ఏంటంటే వెరీ డిసిప్లిన్డ్ ఫోర్ట్. ఎందుకంటే చక్కగా ఓకే पहला गेट है। फर्स्ट वन हाँ यहाँ ऊपर जाए ना तो पहला गेट है, वो बाजू देख के फिर ये बाजू आने का। ఓకే ये पहला गेट है। చూడండి అతను కూడా హిందీలో చక్కగా చెప్తున్నాడు, కానీ నాకు కొంచెం కొంచెం అర్థమైంది. ఈ గేట్లు వెళ్ళి ఇలా ఆ గేట్కి రమ్మన్నట్టు. సో ఇదిగోండి ఈ గేట్లోకి వెళ్దాం. బా రిప్లికా ఆఫ్ ఎ డచ్ కమోడ్ 18th century. ఇక్కడ ఎక్కువ డచ్, పోర్చుగీస్, ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ కూడా మనకు పోర్చుగీస్ ఆర్కిటెక్చర్లో కట్టించడం జరిగింది కొంత భాగం వరకు, పై పోర్షన్స్ ఆఫ్ క్యాసిల్. ఇదిగోండి ఇదంతా డైనింగ్, డచ్ లైఫ్ స్టైల్ గ్యాలరీ. ఇదంతా కూడా డచ్ గార్డెన్ కూడా ఉందండి ఇక్కడ సూరత్లో, చాలా బాగుంది. ఇదిగోండి ఇదంతా కూడా మనకి late 20th. రిప్లికా ఆఫ్ యాంటిక్ మెథోగనీ అండ్ కార్నర్ క్యాబినెట్. అది బెడ్రూము, చాలా బాగుంది ఇదంతా. ఒక్కసారి చాలా చాలా బాగుంది.
సో అద్భుతం అండి. అది సేమ్ నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. ఇదేంటి కోర్టులా ఉంది. ఇజ్ ఇట్ కోర్ట్? కోర్ట్. ఇదిగోండి జడ్జి గారి సీటు, బెల్లు ఇవన్నీ అక్కడే ఉన్నాయి. రిప్లిక్ ఆఫ్ జడ్జ్ హెయిర్. ఇదంతా కోర్ట్ అండి. మరి ఇంకా సెపరేట్గా చెప్పాల్సింది ఏం లేదు. ఇదిగోండి లాయర్లు ఇక్కడ కూర్చుంటారు, జనాభా అక్కడ కూర్చుంటారు. యువర్ ఆనర్ హాల్ సీట్ ఇది. సో అప్పుడు మనకి ఇది కోర్టు అనేది అలా ఉండేదండి. మనకి గుజరాతీ ప్రభుత్వం చూడండి ఎంత చక్కగా చేశారంటే అంత చక్కగా చేశారు ఇదంతా. సో బయట అయితే కెనాన్స్ అయితే మామూలుగా లేవండి. ప్రాంతం చుట్టూ కూడా మనకి కెనాన్స్ అయితే ఉన్నాయి. సో నీ మైక్ ఎందుకు వాడినంటే మైక్ అనేది ఎక్స్ట్రా సౌండ్ వస్తుందని చెప్పి నేను వాడలేదు. ఇది అంతా లైట్స్ ఇదంతా. ఇప్పుడు ఇలాంటి ఫోటోల దగ్గర మనం మైక్స్ వాడామంటే అది రిజంబ్లెన్స్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి చక్కగా నాతో నేనే మాట్లాడేస్తున్నాను. ఎందుకంటే మనకి మైక్స్ ఉండడం వల్ల మనకి అదే ప్రాబ్లం. ఎందుకంటే అంత కెనాన్స్ ఇవన్నీ కెనాన్స్. సో లైటింగ్ తక్కువ ఉంది కానీ ఇదిగోండి అంతా కూడా మనకి గ్యాలరీ అంతా ఇక్కడ నీట్గా ఇచ్చారు. ఇది చదవాలి, చదివితే కానీ మనకి ఏం అర్థం అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇదంతా మనకి బ్రేక్ఫాస్ట్ టేబుల్స్. బ్రేక్ఫాస్ట్ సో ఓవరాల్గా చెప్పాలంటే చాలా చాలా గ్యాలరీస్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫోర్ట్. చక్కగా అందరూ వచ్చి టైం అయితే స్పెండ్ చేసుకొని ఈ అద్భుతమైన సూరత్ పర్యటన అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ టూరిస్ట్ లొకేషన్ ఏదైనా ఉందంటే సూరత్ వస్తే మీరు ఫస్ట్ ఇక్కడికే రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా మీరు కొన్ని మందిర్లు ఉన్నాయి, ఆ మందిర్లకు కూడా వెళ్తాను. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఫేమస్ అంబికా మందిర్ అని మనకి, ఇంకా చూడండి చాలా డిసిప్లిన్ క్యాజువల్ అండి ఇది. మీరు ఇక్కడ ప్రతి దగ్గర కూడా మనకి ఒక వ్యక్తి ఉండి మనకు సజెస్ట్ చేస్తుంటారు. ఇదిగోండి ఇక్కడ ఈ వ్యక్తి అయితే ఉన్నారు, చక్కగా సజెస్ట్ చేస్తూ ఒక్కదానికి మనం వెళ్ళాలి. సో క్యాజువల్ గోడలు ఇవైతే చాలా బలమైన శక్తివంతంగా అయితే కట్టించడం జరిగింది. మ్యాన్ స్క్రిప్ట్స్ అండ్ మినియేచర్ పెయింటింగ్స్ అండ్ గ్యాలరీ ఇదంతా. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏ మ్యాన్. సో పామ్ లీఫ్ తాళపత్ర గ్రంథాలు. తాటాకుల మాన్యుస్క్రిప్ట్స్ అన్నీ ఉన్నాయి కానీ సో ఇదిగోనండి అంతా కూడా తాటాకులతో గ్రంథాలు ఇవన్నీ కూడా. సో వాళ్ళు యూజ్ చేసే ఆయుధాలు ఇవన్నీ, పెన్స్, వెపన్స్, పామ్ లీఫ్ మాన్యుస్క్రిప్ట్స్. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ మాన్యుస్క్రిప్ట్స్ అండి, గ్రంథాలు. ఇవన్నీ హ్యాండ్తో ఎలా మేడ్ చేశారు, అదే ఆశ్చర్యం. ఇది అంతా కూడా అద్భుతం. ఇది ఉర్దూ, ఖురాన్, ఉర్దూ అనుకుంటాను ఇది. సో చక్కగా ఇదంతా తీసిన తర్వాత డిలీట్ చేయాలంటే అది మరి హైలైట్ అయిపోతుంది. మినియేచర్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా అంటే చాలా చిన్న 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 పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా. లైఫ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. సో మీరు గుజరాత్ రావాలంటే చక్కగా హిందీ అయితే నేర్చుకోవాలండి, ఎందుకంటే చాలా కష్టం. ఇక్కడ
ప్రతి ఒక్కరు కూడా హిందీ తప్పించి ఏమీ మాట్లాడరు. సో అదైతే మీరు చూసుకోవాలి. నేను ఎలా ఇప్పుడు వీళ్ళు భరించాలంటే అదొక వింతే. కాకపోతే నేను వెళ్ళిన ప్రతి ప్రదేశం కూడా ఫస్ట్ టైం ట్రావెలింగ్ ఇదే. సో సౌత్ పర్యటన అంతా అయింది చక్కగా. మళ్ళీ చూద్దాం మరి ఇక్కడ నుండి గుజరాత్ మీద వెళ్ళి వైష్ణోదేవి కాశ్మీర్ వెళ్దామని చూస్తున్నాను. మరి అంతవరకు మనకి దేవుడు నా అండగా ఉండి చక్కగా పర్యటన అయితే చేయాలి. ఇదిగో ఇండియన్ మ్యాప్ కనిపిస్తుంటే అదొక ఆనందం. సో చాలా చక్కగా ఆర్ట్ ఆఫ్ ఇండియా చూడండి, చాలా అద్భుతం. ఇంకో ఫోటో అయినా తీయాలి. చూడండి అంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. మొత్తం ఆర్ట్ ఆఫ్ ఇండియా మొత్తం ఇక్కడే ఉంది. మొత్తం కింద నుండి జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంతా ఉంది. సో కన్యాకుమారి కిందలో వెళ్ళి నేను మీదకి వస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు కాశ్మీర్కి వెళ్ళాలి. సో రైటింగ్ ఇంప్లిమెంట్స్ అంటే మరి ఇది పెయింటింగ్ ఇదంతా హిందూ రిలీజియస్ మనస్క్రిప్ట్స్ చూపించేసాం. చూడండి ఇదిగో కెనాన్స్ ఇక్కడ గురిపెట్టి చాలా అద్భుతమైన విజువల్స్. సో ఎటు నుండి కూడా సైన్యం అనేది మనకి ఇక్కడ నుండి పరిశీలిస్తూ ఉంటారండి. ఎటు నుండి దాడి జరిగితే ఆ కెనాన్స్ అనేవి అక్కడ దాడి చేస్తారు. సో ఇదిగోండి మనదైతే కొంత భాగం అయితే చూసేసాను. చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది రావాలండి ఇక్కడికి. ఇలాంటి అద్భుతమైన ఫోటో దగ్గరికి వస్తే మనకి సూరత్ వివరాలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో మొఘల్ ఎంపరర్ నుండి అప్పుడు సుల్తాన్లు పరిపాలించిన వరకు ఇది ఎలా సూరత్ ఎలా అయోధ్యలాగా మారింది, దాని తర్వాత ఎలా నాశనం అయింది, దాని తర్వాత గుజరాత్ ప్రభుత్వం ఈ అద్భుతమైన ఫోర్ట్ని కాపాడడం కోసం చేసిన ప్రయత్నంలో ఇప్పుడు ఇది ఉందంతా కూడా చాలా రీస్టోర్ చేశారు. సో మామూలు విషయం కాదు. అప్పుడులో ఈ ఫోర్ట్ని ధ్వంసం అయిపోయి అబాలిష్ అయిపోయిన ఫోర్ట్ని మళ్ళీ రీస్టోర్ చేసి ఎంత చక్కగా మనందరం వచ్చి మనకి చూపించేటట్టు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. చాలా వండర్ఫుల్ అది. సో ఇదంతా కూడా మనకి చెక్క ఉంది. ఇది చెక్కతో కట్టించారు పైనున్నవి. సో టవర్స్ అనేవి ఉంటాయి. ఆ టవర్స్ మొత్తం 5 టవర్లు ఉంటాయండి ఈ ఫోర్ట్ మొత్తానికి. ఆ 5 టవర్లలో ప్రతిది కూడా యూనిక్గా ఉంటుంది. సో ఇది గ్యాలరీలోకి వచ్చాం. సూరత్ క్యాసల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రీస్టోరేషన్. సో ఇదంతా మనకి ఇక్కడ అప్పట్లో ఉన్నది రీస్టోర్ చేసేటప్పుడు ఇలా మార్చాలనేది మాత్రం ఇక్కడ ఉంది. మరి ఇంతకు మించి మనకి ఇక్కడ ఏ గ్యాలరీస్ అయితే లేవండి. సో ఎంట్రీ టు బ్యాస్టన్స్ చెప్పాను కదా, బ్యాస్టన్స్ అనేవి ఇక్కడ 5 బ్యాస్టన్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఏమైనా ఇచ్చారో అని చూద్దాం. సో ఇది ఓకే, ఎంత గాజు. ఇబ్బందిగా ఉంది. ఇదంతా కూడా గో టువర్డ్స్ బ్రిటిష్ రూమ్. ఇదంతా కూడా బ్రిటిష్ రూమ్స్. సో డైనింగ్ టేబుల్స్, సోఫా సెట్స్ ఇవన్నీ ఉంటాయి. మరి స్పెషల్గా నేను దగ్గరికి వెళ్ళి ఏం చూపించాను కానీ, సో ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళని కరెక్ట్గా గ్యాదర్ చేయాలి. తీయాలా తీయకూడదా. ట్రిప్లిక్ ఆఫ్ సర్కా 1860. ఇప్పుడు కొంతమంది కామ్గా ఉంటున్నారు, కొంతమంది అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా వేసేసి, సో మొదట్లో మనకి ఇది ఇప్పుడు చెప్పారు కదా, అక్కడ మనకి బ్రిటిష్
పోస్ట్ ప్లేన్ ఇవంతా కూడా మనకి మొదట్లో ఇంగ్లీష్, కిందంతా మన గుజరాతీలో ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ బస్ట్ ఆఫ్ అన్ యంగ్స్టర్ ఫ్లవర్ వేస్. ఆ ఫ్లవర్ వేస్ అయితే లేదు కానీ ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి సెరమిక్స్ అండి. పోర్క్లేన్ అంటున్నారు కానీ ఇవన్నీ సెరమిక్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీ సెరమిక్స్. ఇవన్నీ కూడా మనకి అక్కడ బ్రిటిష్ చూపించారు, ఇక్కడ జపానీస్ చూపిస్తున్నారు. సో ఇదంతా వేసెస్. సో మీ సూరత్ వచ్చాక సూరత్లో మెయిన్ ఫస్ట్ టూరిస్ట్ లొకేషన్ ఇది పెట్టుకోండి. దీని తర్వాత 2 మందిర్లు ఉంటాయి. ఆ మందిర్లు కూడా మీరు ఏ ఆర్డర్లో వెళ్ళాలో నేను చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఆ ఆర్డర్లో అయితే చక్కగా అవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. సూరత్ మ్యాక్సిమం మీరు 2 days తీసుకుంటే 2 daysలో అయిపోతాయి. సో ఇదంతా చైనీస్. ఇప్పుడు చైనీస్లోకి వచ్చాం. సో ఇంకా ఎంతైనా ఇవన్నీ కూడా మనకి అప్పట్లో సెరమిక్స్. ఇవన్నీ చైనీసు, జపానీసు, పోర్చుగీసు. నేను బ్రెజిల్ కనిపించలేదు కానీ మనకి బ్రిటిష్, చైనీస్, జపానీస్ అయితే ప్రస్తుతానికి చూశాను. ఇవన్నీ కూడా చైనీస్ సెరమిక్స్. మరి ప్లేట్లు ఇవన్నీ ఏం చూపిస్తాను కానీ అవి ఏం చూపించాను. సో ఇదంతా కూడా రిప్లికా అండ్ రిప్రొడక్షన్స్. ఫేక్స్ అండ్ రిప్రొడక్షన్స్ ఆఫ్ 20th century సెరమిక్స్ ఇవన్నీ కూడా. అద్భుతమైన కోట తాలూకు రహస్యాలు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో సాలిపోర్ట్ టవర్ అంట ఇదంతా. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ స్కల్ప్చర్స్ అండి. యక్షి, చంద్రశేఖర, లక్ష్మీనారాయణ, మీనాక్షి తల్లి. నేను అక్కడ ప్యారెట్లు బట్టి పోల్చాను మీనాక్షి తల్లిని. వైష్ణవి, గణేశుడు ఇవన్నీ కూడా రీస్టోరేషన్స్. ఇది విష్ణు భగవానుడు, వరాహమూర్తి, వారాహి. ఇది నేను ఎక్కడ చూడలేదు. ఇది కొంచెం కొత్తగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఇతను కార్తికేయ అంట. సో ఇదిగోండి ఫోర్ట్ పై భాగాన మనకి తపీ రివర్ అనేది ఉంది. ఇదిగోండి మనం చెప్పాను కదా, ఇదంతా బ్యాంక్స్ ఆఫ్ తపీ రివర్ దగ్గర కట్టించడం అనేది జరిగింది. సో ఎక్కడుందా అని చూశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అనేది. అద్భుతం, చాలా బాగుంది. మొత్తం మన గుజరాత్ మొత్తం జై శ్రీరామ్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఇదంతా ఇప్పుడు ఫైనల్దా లేకపోతే ఇంకా ఎన్నో నేను తెలియదు. చూపిస్తాను మళ్ళీ ఆ వ్యూ అనేది మీకు చూపిస్తాను. సో ఇది సూపర్ క్యాసిల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిస్టోరేషన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ. సో చాలా బాగుందండి, చాలా చక్కగా ఉంది. కొన్ని పాటలు అయితే మనకి స్కల్ప్చర్స్ దగ్గర అక్కడ కొంచెం దగ్గర తీనివ్వలేదు, తర్వాత ఇక్కడైతే కొంతమంది పర్వాలేదు తీనిస్తున్నారు. సో ఇదంతా కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిస్టోరేషన్స్. సో మొత్తం క్యాష్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. బ్యూటిఫుల్ అండి. ఎంత వుడెన్తో చెక్కబడిన కబోర్డ్స్. ఏంటి మరి ఇందులోకి వెళ్ళాలా ఏంటో తెలియదు.
ఇదిగోండి ఇవన్నీ కూడా అప్పట్లో వాడే గార్మెంట్స్ అండి. స్వాట్ కవర్స్, ఇవన్నీ కవర్స్, ప్లాస్టిక్ కవర్స్, డిజైన్స్, టురాన్స్, కాళ్ళు. చూడండి గుజరాతీ సాంప్రదాయాలు ఇవన్నీ చాలా బాగుంది. ఈ డ్రెస్సులు బయట కూడా చూశాను, మీకు దారి అంతా మీకు చూపిస్తాను. ఈ మహాత్మా గాంధీ గారు ఇవన్నీ హేసరకారులు, ఇవన్నీ డిజైన్స్ అండి, హ్యాండ్ క్రాఫ్ట్స్. సో మేడం మీద తారం ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి. సిల్క్ వీవింగ్ ఫ్యాక్టరీ అంటే ఇదంతా సిల్క్. మొత్తం ఈరోజు అయ్యేటట్లేదండి. హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా, హ్యాండ్ క్రాఫ్ట్స్, శారీస్, జ్యువెలరీస్, రాజ్పూత్ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మ్యాగజైన్ హోల్డర్స్, కడియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా గుజరాతీ. మళ్ళీ బ్యూటిఫుల్. స్కర్ట్స్, మనకి నేను చెప్పి ఇది క్లోతింగ్ అండ్ ప్యాక్స్ ఇచ్చేయండి అంతా. సో అప్పట్లో సుల్తాన్ వాడి క్యాప్లు, ఇవన్నీ క్యాప్స్ అండి. ఇంత మనకి చెప్పి గొంతు ఆడిపోయిందండి. చాలా పెద్ద తప్పు అనుకోకండి, కానీ ఏంటి ఒకటో రెండు అయితే ఏదో అనుకోవచ్చు, కానీ చాలా ఉన్నాయి ఇక్కడ తిరగడానికి. మినియేచర్ మోడల్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. ఇదిగోండి మొత్తం రంగులు వేసేవారు, మనకి నేత, పాటరీ, కార్పెంటర్స్, ఇవన్నీ కూడా మనకున్నాయి. మినియేచర్స్ ఆఫ్ వర్కర్స్, కొరల్ రీఫ్స్, డిషెస్, కాన్స్, సో గాడ్ అండ్ గాడెస్ ఆఫ్ 19th centuries. ఇంత కృష్ణ అవతారాలు, ఎంత చారియట్స్. సో అప్పట్లో పశువులు, అది ఇప్పుడు కూడా ఏదో ఉన్నాయనుకోండి. బోట్ విత్ ట్రావెలర్స్, ఇక్కడ సోలో ట్రావెలర్. సో ఉమెన్ యాక్సెసరీస్ ఇవన్నీ. సో మహారాజు గారి గేమ్ పీసెస్, మనకు అప్పుడు చాలా గేమ్స్ అని మీకు అక్కడ కూడా చూపించాను. వాళ్ళు ఆడేది చాలా డిఫరెంట్ గేమ్ అండి. అది ఒక 5 మధ్యలో కాయిన్స్ అన్ని వేస్తారు. సో రైడర్స్ అండ్ ఎలిఫెంట్స్ అండ్ హార్సెస్, ఇవన్నీ గేమ్ పీసెస్. ఇదంతా మనకి ఇంగ్లీషు, గుజరాతీలో మాత్రమే ఉంది. సో అప్పట్లో చెస్,
చెస్. సో చూడడానికి బాగుంటుంది కానీ ఇవన్నీ చెప్పడానికి చాలా ఓపిక అనేది ఉండాలండి. మనం వాటర్ తాగాలి, ఒక బ్రేక్ తీసుకుని మాకు రావాలి. ఇవన్నీ బర్డ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఇందులో ఫ్రూట్ ఏముంది, వెజిటేబుల్ ఏముందో మీరు చెప్పుకోండి, మీకు తెలిసి కామెంట్లో చేయండి. 19th century వంట అవన్నీ కూడా, ఇవన్నీ బ్యాంగిల్స్. సో ఎలిఫెంట్, సో చిన్నప్పుడు నేను కూడా ఈ కలెక్షన్ చేశాను. కాకపోతే ప్లాస్టిక్ 19th century నాటి, కానీ నేను నా సెంచరీలో నేను కలెక్ట్ చేసిన మీకు చూపిస్తాను. క్రొకోడైల్స్ ఇవన్నీ కూడా. సో స్టాచ్యూస్, ఫీమేల్స్ ఇవన్నీ పట్టుకుని చాలా అద్భుతం. సో ఇప్పుడు ఇదంతా మనం వుడెన్ గ్యాలరీకి అయితే వచ్చామండి. మనకి స్టార్టింగ్ వినాయకుడు ఉన్నాడు, ఇదంతా డోమ్స్ ఇవన్నీ కూడా. సో ఇది కంటైనర్ మేడ్ ఫ్రమ్ ది షెల్ ఫ్రమ్ ది కోకో ఫ్రూట్, అంటే కొబ్బరి పీచుతో తయారైనవి ఇదంతా కూడా. ఇదంతా క్లాక్స్, షూస్. ఇదంతా డైనింగ్ హాల్, ఇదంతా మిర్రర్ సెట్ ఇదంతా. సో 100% అందరికీ రికమెండ్ అండి, ఎందుకంటే మీకు తిరగడానికి చాలా ఓపిక ఉండాలి. ఇదంతా కూడా 1-2 hours అవుతుంది. నేనే మామూలుగా చూశారు కదా, నేను నార్మల్గా ఇవన్నీ చూపిస్తుంటేనే చాలా టైం పడుతుంది. వుడెన్ కార్వ్డ్ కార్నర్ స్టాండ్, చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో వుడెన్ కార్డ్ బ్రాకెట్స్ అంటే ఇవన్నీ. ఫిలిగ్రీ గ్యాలరీ. ఓకే, స్టాంప్ కలెక్షన్స్ ఇవన్నీ. సో అప్పట్లో స్టాంప్స్ అండి ఇవన్నీ, రామాయణకి సంబంధించిన స్టాంప్స్, పోస్టల్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో చాలా ఉన్నాయండి, 1-2 అంటే మనం అన్ని వీడియో చెప్పలేము. ఇవన్నీ స్టాంప్స్, పోస్టల్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, చాలా వివిధ రకాలమైన కలెక్షన్స్ కూడా మనకి ఇక్కడ ఉండడం అనేది జరిగింది. మనకి చాలా టైం అనేది, పేషెన్స్ అనేది ఉండాలి ఇవన్నీ చూడాలి. ఇండియన్ పోస్టల్ స్టాంప్స్ ఇవన్నీ మహాత్మా గాంధీ గారివి. సో మీకు చెప్పి నా గొంతు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. ఒక మ్యూజియము, ఒక ఫోర్టు, ఒక కలెక్షన్ కింగ్లా ఉంది. మొత్తం అంతా కూడా చాలా ఇన్ఫర్మేషన్ అని సూరత్కి వచ్చిన తర్వాత, ఈ ప్యాలెస్కి వస్తే, ఈ ఫోర్ట్కి వస్తే చాలా ఇన్ఫర్మేషన్ అని మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. మొత్తం రాజీవ్ గాంధీ. సో ఇవన్నీ ఇంటికి వెళ్ళాక నేను కూడా చూసుకుంటాను, రిహార్సల్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక స్పాట్గా వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా, మనకి మ్యూజిషియన్స్, కథకళి, భరతనాట్యం. సో కేరళ వీడియో పెట్టాను, చాలా అద్భుతమైన వీడియో, ఎవరు చూడలేదు కానీ కథకళి షో అనేది ఇండియా వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ షోస్ అని చూపించాను. సో ఏషియన్ స్టాంప్స్ ఇవన్నీ. ఇవన్నీ కూడా మనకి యూరోపియన్ స్టాంప్స్.
సో ఇంతేనే. సో దీని తర్వాత ఎక్కడికైనది మనం ఉగాండా, కెన్యా, సౌత్ ఆఫ్రికా, కెన్యా. ఇది అంతా కూడా మనకు వాటర్ స్టోరేజ్ పాట్స్. కానీ నాకు పైన ఉన్న పని మీద ఒక్కటే కనిపిస్తుంది. ఇదంతా కూడా దేవుడికి హారత పలికేటట్టు ఉంది. అంతా కూడా ఇదంతా వాటర్ స్టోరేషన్ అంట. సో ఇదిగోండి ఎలిఫెంట్ విత్ వీల్స్. సో నేనైతే ఇది ఎప్పుడు అవుతుందా అని చూశాను, కానీ మరి మనకి అన్ని పరికరాలు ఉన్నాయి, నేను ఏది వదిలిపెట్టి వెళ్ళలేను కాబట్టి చక్కగా మీకు అన్నీ చూపిస్తున్నాను. సో ఎలిఫెంట్ ఆన్ వీల్ బేస్ అంట. సో చాలా బ్యూటిఫుల్ అండి, చాలా అందరికీ రికమెండ్ చేస్తున్నాను. చక్కగా వచ్చి బ్యూటిఫుల్ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. సో అన్నపూర్ణ గణేశుడిది, గంగా, హనుమాన్, విష్ణు, సర్వేశ్వర ఎక్కడైనా ఉంటాడని చూస్తున్నాను. సర్వేశ్వర ఎక్కడ కనిపిస్తుంది, ఇండియన్ బ్రాంచెస్ ఇవన్నీ కూడా. సో ఇతర సామాన్లు, బ్లాక్స్ ఫర్ రిలీజియస్ టాటూస్. ఇదంతా ఇదిగోండి అక్కడ మనకు టాటూ షేప్ ఉంది, మనకు అక్కడ రంగు వేస్తే టాటూ కనిపిస్తుంది. కాకపోతే నేను రంగు వేసే టైప్ కాదు, ఇదంతా సూదులతో గుచ్చుతారండి. అప్పట్లో మనకి మా అమ్మగారు కూడా అలానే వేసుకున్నారు. అదంతా సూదులతో గుచ్చి టాటూలనే వేస్తారు. సో ఇదంతా మనకి బ్రాంజ్. దక్ష శివసతి, విష్ణు. సో ఈ అప్సరా అనేది నేను హంపీలో మీకు చూపించాను, కాకపోతే అది రాతితోనే, ఇది ఇత్తడితో తయారైంది. నటరాజన్ దేవాలయం. సో ఇదిగోండి ఇక్కడ లైన్ ఏమి ఉంది, కానీ శర్బా అంటే శర్బా కాదు. శర్బాకి అయితే 8 కాళ్ళు ఉంటాయి, కానీ దీనికి 4 ఉన్నాయి. సర్వేశ్వర అంటే ద పవర్ఫుల్ బీస్ట్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎంటైర్ ప్లానెట్. అది అసలు మనకి అంత ఈజీగా కనిపించదు. అది హ్యాంగింగ్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా అప్పట్లో వాడే ల్యాంప్స్ అక్కడ ఉన్నాయి కదా. ఆ హుక్కి ల్యాంప్ పెట్టి దీపారాధన చేస్తారు. సో కొన్ని అయితే నేను పసిగడతాను, కొన్ని మ్యాక్సిమం తెలియవు నాకు. మ్యాక్సిమం నాకు తెలిసిన వరకు మీకు చెప్తున్నాను. ఇవన్నీ బ్రాంజ్ ఇతర సామాగ్రి ఇదంతా. సో అక్కడికి వెళ్తే ఇవన్నీ రాళ్ళు, అప్పట్లో రీస్టోర్ చేసిన రాళ్ళు అయి ఉండొచ్చు. సో ఇప్పుడు కూడా ఇవి ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇవైతే కొంచెం రేర్ గ్రానైట్ స్టోన్స్లో ఉన్నాయి. సో టన్నల్ చూడండి, టన్నల్ చూడాలి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగుందండి. ఫోటో అయితే రావట్లేదు, కానీ వీడియో అయితే చక్కగా మీకు కనిపిస్తుంది, కానీ ఫోటో అయితే నాకు ఎందుకు రావట్లేదు. సో బయట అయితే మా మదిని సమాధి కూడా ఉందా, సమాధి కూడా దాని దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని దండం ముక్కుని అయితే బయటికి వెళ్ళిపోదాం. సో అక్కడ చక్కగా బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది ఆ బ్రిడ్జ్ కింద మనకి సమీపం కింద ఉంది తపీ రివర్. ఆ తపీ బ్యాంక్ బాగానే మనకి కెజరైంది కట్టడం అది జరిగింది. సో బ్యూటిఫుల్ అండి. ఆ కెజల్కి మనకి ఎంట్రన్స్లో మనకు అప్పుడు వుడెన్ గేట్ అనేది ఉండేది ఆ తపీ రివర్ దగ్గర. ఆ గేట్ సమీపంలో ఈ రాజ్యాల్లోన ప్రజలు కానీ ఎవరు కానీ రావడం అనేది జరిగేది. సో చాలా బ్యూటిఫుల్ అది. సో ఇది నమాజ్ జరుగుతుంది, బయటకి అయితే వచ్చా. సో చక్కగా బ్యూటిఫుల్ అండి, చాలా బాగా నచ్చింది నాకు. ఇదిగోండి అంతా చక్కగా ఉంది. అక్కడ మదిని సమాధి కూడా ఉంది, ఆ సమాధి దగ్గరికి బయట నుండి మీకు చూపిస్తాను. సో కెజల్ దగ్గర మనకి మదిని సమాధి అయితే ఉందండి. సో చాలా బ్యూటిఫుల్. నేను వాళ్ళని అడిగాను లోపలికి వెళ్ళొచ్చలేదు, ఎందుకంటే వాళ్ళ కట్టుబాట్లు ఇవన్నీ వేరేగా ఉంటాయి కాబట్టి. సో ఈ తల్లిని దండం ముక్కొని ఫస్ట్ కెజల్ లోపలికి వెళ్ళాలంటే చాలా బ్యూటిఫుల్ అండి. సో ఫోటో అయితే చక్కగా మొత్తం
అణువు అయితే నేను ఎక్స్ప్లోర్ అయ్యానండి. చక్కగా అన్ని ప్రదేశాలకు వెళ్ళాను, అన్ని గ్యాలరీస్ కూడా వెళ్ళాను. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మన స్టార్టింగ్ మీరు వచ్చిన తర్వాత మీకు 10-15 మినిట్స్ అనేది మీకు వీడియోగ్రఫీ అక్కడ నార్మల్గా టెలివిజన్ వేసి విజువల్ ఎంత చూపిస్తారు, ఫోటోకి సంబంధించింది, మొఘల్ ఎంపరర్ సామ్రాజ్యం, సూరత్ ఎలా కూలిపోయింది, ఎలా కప్పుడు అయిపోయింది, దాని తర్వాత ఎలా రీస్టోర్ చేశారన్న విధానం అంతా కూడా ఈచ్ అండ్ ఇండివిజువల్ అంతా కూడా అక్కడ మీకు తెలియజేస్తారు. దాని తర్వాత నుండి నేను లైవ్గా చూపించాను కదా, అది ఒక్కటే భాగం చూపించలేదు, ఎందుకంటే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అక్కడ నాట్ అలౌడ్ అన్నారని చెప్పి అక్కడైతే నేను షూట్ చేయలేదు. కానీ మిగతా భాగం అంతా కూడా ఆ పైనుండి అలా వెళ్తే ఒక్కటి గ్యాలరీకి వెళ్ళి చాలా స్కల్ప్చర్స్ దగ్గర నుండి మనకు కూడిన ఐటమ్స్, సెరమిక్స్, గుజరాతీ సంస్కృతం సాంప్రదాయాలు ఏంటి, కల్చర్ ఏంటి, ట్రెడిషన్స్ ఏంటి, ఈ అంత ఇన్ఫర్మేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. మస్ట్ రికమెండ్, 100% రికమెండెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హూ విజిట్ సూరత్. సో డెఫినెట్గా ఇది మస్ట్ విజిట్. ఇది చక్కగా ఇక్కడికి వచ్చేటట్టయితే సూరత్ విషయాలు కాకుండా మనకు గుజరాత్ విషయాలు కూడా చాలా తెలుస్తాయి. ఎందుకంటే సూరత్లో ఒక్క సూరత్ విషయం గురించి కాకుండా మొత్తం గుజరాతీ ట్రెడిషన్స్, కల్చర్ గురించి అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మనకి సర్దార్ ఎస్వి పటేల్ మ్యూజియంలో ఉన్న కొన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ రీస్టోర్ చేసి ఇక్కడ చూపించడం అయితే జరిగింది. కానీ నాకు టైం ఉంటే నేను ఆ మ్యూజియం వర్క్ అయితే వెళ్ళి చూపిస్తాను. నాకు తెలిసి మ్యాక్సిమం ఆ మ్యూజియంలో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అనుకుంటున్నాను కాబట్టి కొంత భాగం అయితే ఇక్కడ రీస్టోర్ చేసి ఇక్కడ చూపించారు. అక్కడికైతే నేను వెళ్తాను, వెళ్ళి అక్కడ వీలైతే, ఎందుకంటే అంబేద్కర్ మ్యూజియంలో అయితే మనకు చూపించలేదు. సో చాలా వరకు మ్యూజియంలో కొన్నింటికి మనకు చూపిస్తారు, కొన్నింటికి తీనివ్వరు. సో నేను ఇక్కడ వరకు నేను ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు అయితే బ్యూటిఫుల్గా కవర్ చేసి మీకైతే చూపిస్తున్నాను. చాలా వండర్ఫుల్ ప్లేస్ టు విజిట్ వెన్ యూ కమ్ టు సూరత్. అదే కాకుండా మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి సూరత్ స్టార్టింగ్ ఈ ఫోర్ట్ కట్టినప్పటి నుండి ఖుదావద్ ఖాన్ అనే టర్కిష్ సోల్జర్ అనేది మనకి సుల్తాన్ మొహమ్మద్ III ఆధ్వర్యంలో తన సలహా మేరకు ఇతనే కట్టిస్తారు. తను మనం సఫీ అగా అని అంటామండి. ఇది మనకు 1546లో అయితే నిర్మాణం అంతా కట్టించడం జరిగింది. మనకు సుల్తాన్ మొహమ్మద్ అయితే మనకు 1538 నుండి 1555 వరకు అతను పరిపాలిస్తే ఆ పరిపాలనలోనే మనకి టర్కిష్ సోల్జర్కి పని చెప్తే ఈ టర్కిష్ సోల్జర్ అనే ఖువాద్ ఖాన్ మనకి ఇదంతా కట్టడం అయితే జరిగింది. మీరు తపీ రివర్ కూడా చూపించాను కదా, తపీ రివర్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఆ తపీ రివర్ బ్యాంక్స్ మీద అయితే ఈ ఫోర్ట్కి నిర్మాణం అయితే జరిగింది. సో ఇవేనండి ఈ విశేషాలు, మనకి సూరత్ కెజల్ ఫోర్ట్ ఈ విశేషాలు. చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన ప్రదేశం ఇది. మనకి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఇండివిజువల్ ఫ్యామిలీ మెంబర్స్, కిడ్స్ వీళ్ళందరూ కూడా వచ్చి తనివి తీరా ఎంటర్టైన్ అయితే అవుతారు. సుమారు 1 గంట నుండి 1.5 గంటన్నర అయితే మీకు టైం పడుతుంది మొత్తం చూడాలంటే. నేనైతే వ్లాగింగ్ చేశాను కాబట్టి నాకే 2 గంటలు పెట్టింది. సో చాలా బ్యూటిఫుల్, వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రయర్ లిస్ట్లోకి అయితే ఇది యాడ్ చేసుకోండి. సో ఇంతేనండి, ఇదంతా క్యాజువల్ వ్యూ అయితే మీరు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చాలా వండర్ఫుల్ విజిట్, నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇక్కడికి రావడం. కాకపోతే నాకే కొంచెం చాలా ఓపిక అనేది, గొంతు అయితే ఆరిపోయింది. ఎందుకంటే చాలా చిన్నది అనుకున్నాను కానీ నేను అనుకున్నాను కానీ చాలా పెద్దది. సో ఇక్కడ నుండి నేను ఒక 2 టెంపుల్స్ అయితే ఉన్నా, ఆ టెంపుల్స్కి అయితే వెళ్ళి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ ఫర్దర్ అప్డేట్స్ ఇన్ దోస్ టెంపుల్స్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. బై, టేక్ కేర్.